హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్ జాబ్స్ 2026కు సంబంధించి ఎట్టకేలకు మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. మన ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, మార్చి 7వ తారీఖు లోపు ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారని. సో ఎట్టకేలకు మనకి రిజల్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 లిస్ట్ 1 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ అనేసి అయితే ఇచ్చారు. మార్చి 6వ తారీఖు అంటే ఈ రోజు విడుదల చేశారండి రిజల్ట్ అయితే. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. జస్ట్ మీ మొబైల్ ఓపెన్ చేసి పోస్టల్ జీడిఎస్ అని గూగుల్లో టైప్ చేయండి, మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వెబ్సైట్ ఉంటుందండి, ఇదే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులోనే రిజల్ట్ అయితే ఇచ్చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చండి, కింద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మీకు ఎట్టకేలకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మొత్తం కూడా స్టేట్స్ అయితే ఇచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్, అస్సాము, బీహారు, ఛత్తీస్గఢ్, తర్వాత మనకి ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్. సో ఈ స్టేట్స్కి ఎవరైతే పెట్టుకున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అంతేకాకుండా మీ పేరు అనేది లిస్ట్లో వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలి, దాంతోపాటు ప్రతి స్టేట్ సపరేట్గా మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు. అన్ని స్టేట్స్ ఈ వీడియోలో అయితే మనం అయితే చూద్దాము. అసలు ఎన్ని మార్క్స్కి కట్ ఆఫ్ తీశారు, ఇంకా 10th లో ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి పక్కా 100% జాబ్ వచ్చింది అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఈ వీడియోలోనే తెలిసిపోతుందండి. దయచేసి వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ వీడియోలోనే కవర్ చేస్తాను. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ డివిజన్ కి పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ డివిజన్ కి పెట్టిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ కేటగిరీ మీదైతే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇందాక చూసారు కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీరు లిస్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీ పేరు ఎలా వెతుక్కోవాలంటే రైట్ సైడ్ 3 డాట్స్ అయితే ఉంటాయండి. 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఫైండ్ ఇన్ పేజ్ అనేసి మీకైతే ఒకటి కనిపిస్తుంది. అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫైండ్ ఇన్ పేజ్ అయితే నేను కొట్టాను. ఇక్కడ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఏంటంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు ఒక నెంబర్ అయితే ఇచ్చుంటారు, అప్లికేషన్ నెంబర్. దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. జస్ట్ ఆ నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ కొట్టినట్లయితే మీకు నెక్స్ట్ ఈ విధంగా లిస్ట్లో కానీ మీ పేరు ఉన్నట్లయితే, మీకు జాబ్ వచ్చినట్లయితే ఈ విధంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి హైలైట్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ రోల్స్ మొత్తంలో ఎక్కడొకక్కడ కనిపిస్తుంది. సో ఈ లిస్ట్ మొత్తం మీద మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా కనిపిస్తే మీకు జాబ్ వచ్చిందని మీరు 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. సో ఇది మా ఫ్రెండ్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. అతనికైతే జాబ్ అయితే 100% పక్కాగా వచ్చేసింది. 10th క్లాస్లో అతనికి 100% మార్క్స్ అయితే వచ్చాయి. దానికి తోడు అతని యొక్క క్యాస్ట్ అనేది ఎస్సీ అనమాట. నేను మన ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పానండి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు 95% లేదా 96% కంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పెట్టుకొని ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జాబ్స్ అయితే వచ్చేసాయండి. ఇక అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో అయితే 100% మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అయితే వచ్చాయి. ఇక ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే 98, 99% వచ్చి కూడా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పెట్టి ఉంటారు, వాళ్ళెవరికి కూడా జాబ్ అయితే రాలేదండి. చెప్పాను కదా, కాంపిటీషన్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక రిమైనింగ్ స్టేట్స్ అంటే బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ ఈ స్టేట్స్ కి సంబంధించి కూడా ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆ లిస్ట్ లో కూడా చూద్దాము అసలు ఎంతంత మార్కులు వచ్చిన వాళ్ళకి జాబులు వచ్చాయనేది ఈ వీడియోలో మీకు లైవ్ లో క్లియర్ గా చూపిస్తాను. దయచేసి వీడియో చివరి దాకా పూర్తిగా చూడండి. సో ఇప్పటి వరకు మీరు చూసింది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు బీహార్ కి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తాను. చూడండి అసలు ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి జాబులు వచ్చాయి అనేది కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఓపెన్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, బీహార్ సర్కిల్ కి సంబంధించి లిస్ట్ 1 అంటే మెరిట్ లిస్ట్ 1 అనమాట. ఇది 2026 మీరు డేట్ కూడా చూడొచ్చు. సో ఇందులో ఎలాంటి అబద్ధం కానీ ఏమీ కూడా లేదండి. 100% రిజల్ట్ అనేది రిలీజ్ అయిపోయింది అనమాట. లిస్ట్ 1 అయితే ప్రెసెంట్ రిలీజ్ చేశారండి అన్ని స్టేట్స్ కి సంబంధించి. మీరు ఇక్కడ చూడొచ్చు కట్ ఆఫ్ అనేది ఎలా ఉందో. ఆంధ్రప్రదేశ్ అయితే మరీ ఘోరంగా అసలు 100% వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ జాబ్స్ అయితే వచ్చాయండి. కానీ బీహార్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే 95% దాటిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశం అయితే కల్పించారండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఆంధ్రప్రదేశే కాకుండా బీహార్ ఎవరైతే పెట్టుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఒకవేళ మీకు 10th క్లాస్లో 93, 94% కంటే ఎక్కువగా వచ్చి బీహార్ స్టేట్ కి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఉన్నట్లయితే 100% అలాంటి వాళ్ళందరికీ జాబ్ అయితే వచ్చింది. సో అలా ఎవరైతే పెట్టుకున్నారో తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఛత్తీస్గఢ్కి సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే చూద్దామండి. సో ఛత్తీస్గఢ్ కూడా ఈసారి కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగానే పెట్టారు. చాలా మంది అయితే పెట్టుకున్నారు, చూస్తున్నారు కదా. సో మీరు ఇక్కడ చూస్తున్నారు
చూస్తున్నది ఛత్తీస్గఢ్కి సంబంధించి పోస్టల్ జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనమాట. ఇందాకటి వరకు ఆంధ్రప్రదేశ్ దాంతోపాటు బీహార్ అయితే చూపించాను. ఇది వచ్చేసరికి ఛత్తీస్గఢ్ అనమాట. ఛత్తీస్గఢ్లో మీకు మ్యాక్సిమం 97 అంతకంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్స్ అయితే వచ్చాయండి. ఏంటంటే మనకి బీహార్ ఒకటే కొంచెం బ్యాలెన్స్డ్గా అయితే ఇచ్చాడు. మిగిలినవన్నీ కూడా 100%, 99, 98 మరి చాలా ఘోరంగా అయితే ఇచ్చాడు అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కూడా ఈ వీడియోలోనే చెప్తాను. దయచేసి వీడియో చివరిదాకా చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇక ఇది వచ్చేసరికి ఢిల్లీకి సంబంధించి పోస్టల్ జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనమాట. ఢిల్లీకి ఎవరైతే పెట్టుకుని ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా 100% లేదా 99% వచ్చి ఉంటేనే జాబ్ అయితే వచ్చిందండి. ఇక తర్వాత మీరు చూడొచ్చు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు. సో తమిళనాడు అయితే చూద్దాము. తమిళనాడు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరో చూద్దాము. సో తమిళనాడు అయితే కొంచెం బెటర్ అండి. ఎందుకంటే 95% కంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశం అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 95% కంటే ఎక్కువగా వచ్చిన వాళ్ళకి లేదా 95 వచ్చిన వాళ్ళకి కూడా ఈ తమిళనాడు అయితే వచ్చేస్తుందండి. అలా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఓసీ ఇంకా బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో కంపేర్ చేసుకుని ఉన్నట్లయితే బీహారు, తమిళనాడు ఎవరైతే పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ మంచి జాబ్స్ అయితే వచ్చాయండి. 98, 97 వచ్చినా కానీ ఓసీ క్యాండిడేట్స్ కూడా జాబ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు లిస్ట్ చూడొచ్చు. నెక్స్ట్ ఇది హర్యానా స్టేట్కి సంబంధించి జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అండి. ఇది మరీ ఘోరంగా అయితే ఇచ్చాడు. ఏంటంటే 100% ఉన్న వాళ్ళకి మాత్రమే అయితే ఇచ్చాడు అనమాట. ఈవెన్ 99% కూడా నాకైతే ఎక్కడ లిస్ట్ లో కనపడలేదు. మరి హర్యానాకి ఎవరైతే పెట్టుకుని ఉన్నారో తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ స్టేట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించి పోస్టల్ జీడిఎస్ మెరిట్ లిస్ట్ 1 అయితే చూడండి. సో ఇక్కడ కూడా మాక్సిమం 99, 100% 10th క్లాస్ లో మార్క్స్ వచ్చిన వాళ్ళకే జాబ్స్ అయితే ఇచ్చారండి. మీ పేరు లిస్ట్ లో రాలేదని, మీకు జాబ్ రాలేదని అస్సలు ఏమాత్రం టెన్షన్ పడొద్దు. సో మీరు ధైర్యంగా ఉండండి. మనకి ప్రెసెంట్ రిలీజ్ చేసింది ఫస్ట్ మెరిట్ లిస్ట్ మాత్రమే అండి. సో ఇదే విధంగా మనకి ఇంకొక 3 మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేస్తారనమాట. టోటల్గా 2026లో ప్రెసెంట్ ఈ జీడిఎస్ నోటిఫికేషన్కి దాదాపుగా 4 మెరిట్ లిస్టులు అయితే విడుదల చేస్తామనేసి మనకు అఫీషియల్గా న్యూస్ కూడా ఉంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది వచ్చేసరికి మధ్యప్రదేశ్కి సంబంధించండి. 96% కంటే ఎక్కువగా వచ్చి ఎవరైతే మధ్యప్రదేశ్ డివిజన్ పెట్టి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా జాబ్ అయితే 100% వచ్చేసింది. మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నేను లైవ్ గానే చూపిస్తున్నాను. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే వచ్చాయో, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మెసేజెస్, మెయిల్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో అదేంటంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేసి డేటు, లొకేషన్ అన్ని కూడా మీకు మెయిల్, మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి. మనకి ఈ మెరిట్ లిస్ట్ లో అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మీరు ఎక్కడైతే సెలెక్ట్ అయ్యారో డివిజన్ అనేసి కనిపిస్తుంది కదా, సో అదే డివిజన్కి అయితే మీరు వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో మరొకసారి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా మీ పేరు ఒకవేళ లిస్ట్ లో రాకపోతే వెయిట్ చేయండి. సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ లో కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఇదండి విషయం. మొత్తంగా నేను 6 స్టేట్స్ కి సంబంధించి మెరిట్ లిస్టులు అయితే ఓపెన్ చేసి అసలు ఎంత కట్ ఆఫ్ కి జాబ్ అనేది ఇచ్చాడు, ఎంత కట్ ఆఫ్ అబవ్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, ఇంకా ఏ డివిజన్ కి ఎలా పెట్టుకున్న వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, మొత్తం కూడా క్లియర్ గా ఈ వీడియోలో మీకు చెప్పాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను అందరికీ కూడా రిప్లై ఇస్తానండి. మీరైతే కంగారు పడొద్దు. కొంచెం లేట్ అయినా సరే తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో వచ్చిందా రాలేదని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి హైప్ అని ఉంటుందండి. హైప్ నొక్కి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.